అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టి చేసుకున్న కొబ్బరి అన్నం ఇది. నేను ఈరోజు కొబ్బరి అన్నం చేసిన అని చెప్పిన కదా, అదే వీడియో ఇది. ఆ కొబ్బరికాయ మధ్యలో ఒక చిన్న హోల్ లాగా ఉంది, అది భలే గమ్మత్తుగా అనిపించింది నాకైతే. అది సగం కొబ్బరి ముక్కేసి 2 గ్లాసుల రైస్ పోసేసి చేసుకున్న రైస్. అది బాస్మతి రైస్ కాకుండా నార్మల్గా మనం రోజు వండుకునే రైస్తోనే చేసిన. అసలు ఎంత బాగుందో టేస్ట్. నేను ఒకసారి బాస్మతి రైస్తో చేస్తే అస్సలు అంటే అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు, ఎవరికేమో కానీ అస్సలు సేమియా ఉప్మా ఉన్నట్టే ఉంది, అస్సలే నచ్చలేదు నాకు. అందుకే అప్పటి నుంచి నేను ఎప్పుడు చేసినా కొబ్బరి అన్నం అనేది ఎప్పుడు చేసినా కూడా కంపల్సరీ నార్మల్ రైస్తోనే చేస్తా. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 1.5 గ్లాస్ ఏమో కొబ్బరి పాలు తీసుకున్నా, 1 గ్లాస్ ఏమో వాటర్ వేసేసుకున్నా. అసలు ఎంత బాగుందో టేస్ట్. దీనికి కాంబినేషన్గా గ్రీన్ చికెన్ చేసిన. అసలు ఎంత అంటే ఎక్సలెంట్గా ఉంది అసలు టేస్ట్. నేను చేసిన మెథడ్లో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అస్సలు అంటే అస్సలు మర్చిపోరు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా